Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, with passion with purpose. సో ఈరోజు మనము డిసెంబర్ మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ చూస్తున్నామండి. సో డిసెంబర్ మంత్ కంపైలేషన్లో ఇది మనకి ఏ యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్కి కూడా మనకి ఇవి కరెంట్ అఫైర్స్ అయితే యూజ్ అవుతాయండి. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకి నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నాం మనము. చూడండి ఈరోజు మనము డిసెంబర్ మంత్లో ఉన్న పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నామండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి స్టే ఆర్డర్ అని న్యూస్లో ఉండడం జరిగింది. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఇది డిసెంబర్ మంత్లో ఉన్న న్యూస్ అండి. ఇక్కడ చూడండి, ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ అగ్రీడ్ టు రివ్యూ ఇట్స్ 2018 జడ్జ్మెంట్స్ ఆన్ ద ఎక్స్పైరీ పీరియడ్ ఆఫ్ స్టే ఆర్డర్స్ టు ఎక్స్పెడైట్ ట్రయల్ ప్రొసీడింగ్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీం కోర్ట్ అయితే ఏమంటుందండి, రీసెంట్గా అగ్రీ చేస్తుంది. ఇక్కడ అగ్రీడ్ టు ఏం రివ్యూస్ కండి 2018లో కొన్ని ఇప్పుడు మనకి స్టే ఆర్డర్ ఇస్తాయి కొన్నింటికి. అంటే లైక్ ఆ కేస్ని పెండింగ్లో పెట్టడం అన్నట్టుగా, లైక్ పెండింగ్ అని కూడా కంప్లీట్గా అనము, లైక్ కొద్ది రోజులు దాన్ని లైక్ దాని మీద ఎలాంటి ఫర్దర్ స్టెప్స్ తీసుకోకుండా దాన్ని అలానే ఉంచడం అన్నట్టుగా, లైక్ ఒక పెండింగ్ లాగా. సో పెండింగ్ పెట్టిన కేసెస్ వాటి మీద ఇప్పుడు వాటిని ప్రొసీడింగ్ తీసుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. మరి ఎందుకు ఇది న్యూస్లో ఉందనంటే ఆ కేసెస్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ద లీగల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా స్టే ఆర్డర్ అంటే ఏంటంటే ఇట్ సర్వ్స్ యాజ్ అ క్రూషియల్ లీగల్ మెకానిజం ఎయిమ్డ్ టు ద టెంపరర్లీ సస్పెండింగ్. ఏం చేస్తున్నారంటే టెంపరర్గా సస్పెండ్ చేస్తారు. ఓకేనా? అట్లానే కంప్లీట్గా దాన్ని స్టే చేసి అలానే ఉంచేయడం కాకుండా టెంపరర్గా కొద్ది రోజులు సస్పెండ్లో పెడతారు. ఆర్ డిలేయింగ్ ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్. అయితే జ్యుడిషియల్ ప్రొసీడింగ్ని కొద్ది రోజులు డిలే చేస్తారు అన్నట్టుగా. సో మరి ఇది ఎందుకు అని అంటే ఇది కూడా కొన్నిసార్లు మెయిన్గా తీసుకుంటే సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్ యొక్క రైట్స్ని కాపాడడం కోసమే. ఓకేనా? సో ఇంపాక్ట్ ఆఫ్ ద స్టే ఆర్డర్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి స్టే ఆర్డర్ అంటే మీకు అర్థమైంది కదా, దాని యొక్క ఇంపాక్ట్ కూడా మరి అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్నింటికి మనము స్టే ఆర్డర్ ఇవ్వాల్సిందే. అంటే ఇవ్వాల్సిందని గ్యారంటీ అని కాదు, ఇవ్వడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు మనం ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదని మనం అంటాం కదా జనరల్గా. సో అలాంటి సందర్భంలో వీటిని పౌచ్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే అలాంటి కేసెస్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ప్రొసీడింగ్ చేస్తుంది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. మరి స్టే ఆర్డర్ అంటే ఏంటో చూసారు. మరి టైప్స్ ఆఫ్ స్టే ఆర్డర్స్లో స్టే ఆఫ్ ప్రొసీడింగ్ ఉంటుంది, స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. మరి స్టే ఆఫ్ ప్రొసీడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ బై ద కోర్ట్. ఎవరు ఇష్యూ చేస్తారండి? కోర్టు. ఎప్పుడు మరి? వెన్ concurrent proceeding might adversely affect one of the cases involved. ఓకే. అండ్ స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇక్కడ హాల్ట్ చేస్తుంది. దిస్ ఆర్డర్ హాల్ట్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద వర్డిక్ట్ అండ్ ఆర్ జడ్జ్మెంట్. ఏదైతే మనకి జడ్జ్మెంట్ ఇస్తారు కదా, సో దాన్ని హాల్ట్ చేస్తుంది. ఆఫెన్ ద గ్రాంటెడ్ ఇన్ కేసెస్ వేర్ ద ఇన్నోసెంట్ ఇండివిజువల్ ఈజ్ పార్డోన్డ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా తప్పు చేయని వాళ్ళు కూడా అది కొన్ని కేసెస్లో ఉంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనము పార్డోనింగ్ కూడా వెళ్తాం కదా. సో పార్డోనింగ్కి వెళ్ళడం అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలో దీన్ని హాల్ట్ చేయడము, హాల్ట్ చేస్తే దాన్ని ఏమంటారండి, స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్లో హాల్ట్ చేస్తారు. అండ్ స్టే ఆఫ్ ప్రొసీడింగ్లో ఇక్కడ కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రొసీడింగ్ అనే దాన్ని కొద్ది రోజులు పౌజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ రెండింటికి మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డ్యూరేషన్ అండ్ గైడ్ లైన్స్ ఆఫ్ మరి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, మేము స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాము మా కేసుకి అని మనం న్యూస్లో వింటాము. మరి దీనికి డ్యూరేషన్ ఏ విధంగా ఇస్తారు అని అంటే ఇక్కడ చూడండి, March 28, 2018 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ద డైరెక్షన్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని డైరెక్షన్స్ని ఇష్యూ చేసింది రిగార్డింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ ఫర్ ద స్టే ఆర్డర్ కోసము. స్టే ఆర్డర్కి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. స్టే ఆర్డర్ ఇష్యూస్ ఇన్ pending cases prior March 28, 2018. So it's expire within the 6 months. ఎన్ని మంత్స్ చెప్పిందండి? 6 months. ఓకేనా? అన్లెస్ ఎక్స్టెండెడ్ బై స్పీకింగ్ ఆర్డర్. ఓకే.
అండ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కొన్నిసార్లు కాకుండా ఎక్కువ జనరల్గా అయితే ఇది మనకి 6 monthsలో ఎక్స్పైర్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే స్టే ఆర్డర్ ఇష్యూడ్ ద ఆఫ్టర్ May 26, 2018 అండ్ ఇట్స్ వ్యాలిడ్ ఫర్ ద 6 months బై డిఫాల్ట్. బై డిఫాల్ట్గా ఎన్ని మంత్స్ ఉంటుంది దానికి టైమింగ్ అంటే 6 months ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మనము కేసుని బట్టి అలా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోవడం కూడా జరుగుతుందండి. సో అలా మనకి ట్రయల్ కోర్టు అలా స్టే ఆర్డర్ ఏదైతే ఉందో వాటిని ఇప్పుడు ప్రొసీడింగ్ చేయడం కూడా జరుగుతుందని సో అందుకే అది న్యూస్లో ఉందండి. సో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఎన్సీఆర్బి అంటే ఏందో కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ ట్రయల్ కోర్ట్ ఈస్ రిక్వైర్డ్ టు సెట్ ద డేట్ ఫర్ ద రెజ్యూమింగ్ ద ప్రొసీడింగ్. ఇప్పుడు మనకి ట్రయల్ కోర్ట్ అయితే ఖచ్చితంగా ఈ స్టే ఆర్డర్కి ఎప్పుడు దాన్ని రెజ్యూమ్ చేస్తామని ఒక డేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ ద 6 months 6 months కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ ఫాలోయింగ్ ద ల్యాప్స్ ఆఫ్ 6 months ఒకవేళ 6 months కంటే ఎక్సీడ్ అయింది అనుకోండి ద ట్రయల్ కోర్ట్ రెజ్యూమ్ ద ప్రొసీడింగ్ వితౌట్ ఫర్దర్ నోటీస్. సో 6 months దాటింది అంటే ఫర్దర్ నోటీస్ ఇవ్వనవసరం లేకుండానే వాళ్ళు దాన్ని రెజ్యూమ్ చేయడానికి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇదొకటి చూసుకోవాలి మనం మెయిన్గా. నెక్స్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఇక్కడ మనకి ఎన్సీఆర్బి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఇది ఏం రిలీజ్ చేసిందంటే రిలీజ్డ్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. యాన్యువల్ రిపోర్ట్ అని దేని మీద అంటే క్రైమ్ ఇన్ ఇండియాలో క్రైమ్ ఏ విధంగా ఉందనే దాన్ని 2022 యొక్క రికార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రిపోర్ట్ ఈస్ కంపైలేషన్ ఆఫ్ ద డేటా ఆన్ రిపోర్టెడ్ క్రైమ్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ. మొత్తం కంట్రీలో ఉన్న డేటాని చెప్పడం అండ్ ప్రొవైడ్ ద బిగ్ పిక్చర్ అండ్ బ్రాడ్ ట్రెండ్స్ ఆఫ్ క్రైమ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. సో మరి కీ హైలైట్స్ రిపోర్ట్ చూద్దామండి. మనం ఎన్సీఆర్బి అనే దాన్ని కూడా మనము స్టార్టింగ్ కూడా చదువుకోవాలనండి. ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్. తర్వాత చూడండి ఇక్కడ కీ హైలైట్స్ తీసుకుంటే డిక్లైనింగ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ కేసెస్ తీసుకుంటే ఇప్పుడు 2022లో టోటల్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 58 lakhs కేసెస్ అయితే మనకి టోటల్గా కాగ్నిజబుల్ క్రైమ్స్ వర్ రిజిస్టర్డ్. ఎన్ని ఉన్నాయండి? 58 lakhs అప్రాక్స్గా ఉన్నాయని ఇక్కడ అప్రాక్స్ కాదు అంటే నేను అప్రాక్స్గా చెప్తున్నా, మీకు ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో 58 lakhs అరౌండ్ కేసెస్ అయితే రిజిస్టర్ అయినాయి. తర్వాత మరి దీని ఎలా ఉందని తీసుకుంటే రిఫ్లెక్టింగ్ ద డిక్లైన్ ఆఫ్ 4.5. ఎంత డిక్లైన్ అయిందండి? 4.5% కంపేర్ చేసుకుంటే 2021కి డిక్లైన్ అయిందని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఐపీసీ ఇండియన్ ప్యానల్ కోడ్ అకౌంటెడ్ ద 35 lakhs కేసెస్ వైల్ 22 lakhs కేసెస్ ఫెల్ అండర్ ద స్పెషల్ లోకల్ లాస్. ఎన్ని కేసెస్ అనేది కూడా చూసుకోండి ఇక్కడ SLL. సో అంటే ఇక్కడ ఎన్ని కేసెస్ అని అడగరండి ఎగ్జామ్లో, జస్ట్ అవి పెరిగినాయా తగ్గినాయా అనేది ఒకటి చూసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా ఎస్పెషల్గా దాన్ని ఎవరు టేక్ ఓవర్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఛార్జ్ షీటింగ్ రేట్ అండర్ ద ఐపీసీ క్రైమ్. సో ఛార్జ్ షీటింగ్ రేట్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ చూడండి ఛార్జ్ షీటింగ్ రేట్ తీసుకుంటే కేరళ, పుడుచ్చేరి, వెస్ట్ బెంగాల్ రిపోర్టెడ్ ద హైయెస్ట్ ఛార్జ్ షీటింగ్ రేట్స్ అండర్ ద ఐపీసీ క్రైమ్. ఏ స్టేట్స్ ఉన్నాయో చూసుకోవాలి మనం. ఓకేనా? కేరళ, పుడుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్. సమ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో కూడా. నెక్స్ట్ క్రైమ్ రేట్ తీసుకుంటే ఇక్కడ crime rate for lakh population decreased from the 445.9 in 2021 to 422కి డిగ్రీస్ అయితే అవ్వడం జరిగింది 2022లో అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ డిగ్రీస్ అయింది. తర్వాత కేసెస్ ఆఫ్ మర్డర్ తీసుకుంటే 2022లో మనకి ఇక్కడ 28,000 వరకు అప్రాక్స్గా రిజిస్టర్ అయినాయి అంటున్నారు. అయితే మార్జినలైజ్డ్ ద డిక్లైన్ అయిందని చెప్తున్నారు 2.6% మనం 2021తో కంపేర్ చేసుకున్నప్పుడు. తర్వాత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ తీసుకున్నప్పుడు 4% ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ 4% ఇంక్రీజ్ అయింది అంటున్నారు. అది కూడా క్రియాలిటీ బై హస్బెండ్ అంట. ఎక్కువ శాతం ఎవరి అంటున్నారు? హస్బెండ్ అండ్ వాళ్ళ ఒక రిలేటివ్స్ నుంచి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఢిల్లీ రిపోర్ట్ మెయిన్గా ఇక్కడ ఈ కేసెస్ ఎక్కువ ఎక్కడ వచ్చినాయంటే ఉమెన్ అగెనిస్ట్గా ఢిల్లీలో రావడం జరిగింది. తర్వాత సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇంక్రీజింగ్ బై
24.4% అండి చూడండి ఇక్కడ. అండ్ కంపేర్ టు 2021తో కంపేర్ చేసుకుంటే 24.4% ఇంక్రీజ్ అయింది విత్ ద ఫ్రాడ్ కేసెస్. మెయిన్‌గా మనకి ఇప్పుడు జనరల్‌గా ఏమంటారు ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది అనంటే దాన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి గానీ, ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీ పెరిగింది గానీ, దాన్ని నెగెటివ్‌గా వాడేవాళ్ళు నెగెటివ్‌గానే వాడుతున్నారు. సో, సైబర్ క్రైసెస్ అనేది చాలా పెరుగుతున్నాయి. సో, మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఏదైనా ఓటీపీస్ వచ్చినా కానీ, అలాంటివి ఏమొచ్చినా కూడా మనము చెప్పకూడదు. అండ్ మన ఫోన్ కానీ, మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎవరికీ షేర్ చేసుకోకుండా ఉండడం అనేది అందరికీ మంచిది. నెక్స్ట్ సూసైడ్స్ తీసుకుంటే ఇప్పుడు 2022 రిపోర్ట్‌లో మనకి ఇక్కడ ఇంక్రీజ్డ్ బై ద 4.2% ఓవర్ 2021 ఇంక్రీజ్ అయిందని చెప్తుంది. అయితే ఇక్కడ మెయిన్‌గా సూసైడ్‌లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా మనం తీసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్ డేటా కూడా ఎక్కువగా ఉందని రావడం జరిగింది. అయితే మహారాష్ట్ర రిపోర్ట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ రిమెంబర్. నెక్స్ట్ కిడ్నాపింగ్ అండ్ అడిక్షన్ తీసుకుంటే 5.8% అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. క్రైమ్ అగెనిస్ట్ ద చిల్డ్రన్ తీసుకుంటే ఇంక్రీజింగ్ ద 5.8% అండ్ క్రైమ్ అగెనిస్ట్ సీనియర్ సిటిజన్ తీసుకుంటే ఇక్కడ ఇంక్రీజ్డ్ బై ద 9.3% ఫ్రమ్ 2021 అండ్ క్రైమ్ అండ్ అట్రాసిటీస్ అగెనిస్ట్ ద ఎస్సీ ఎస్టీ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు ద రైజ్ ఇన్ 13.1 ఇన్ కేసెస్ అగెనిస్ట్ ద ఎస్సీ అండ్ 14.3 అగెనిస్ట్ ద ఎస్టీ వాళ్ళకి కంపేర్ చేస్తే ఇక్కడ మనకి పెరగడం అయితే జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఎకనామిక్ అఫెన్స్ తీసుకున్నప్పుడు 11.1% ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకున్నప్పుడు స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరో రికార్డెడ్ ద 10.5 రైజ్ ఇన్ కేసెస్ కంపేర్ టు 2021 అండ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ద ఆఫెన్సెస్ తీసుకుంటే 17.9 వాస్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. క్రైమ్ అగెనిస్ట్ ద ఫారినర్స్ తీసుకున్నప్పుడు 28.0 ఇంక్రీజింగ్. ఓకేనా? సో, ఈ విధంగా జస్ట్ ఒకసారి మీరు చూసుకుంటే మంచిదండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కూడా ఇక్కడ 2.8% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అయితే మీరు జనరల్‌గా ఇది చూడగానే అందరూ ఇదొక్కటే చూసుకుంటారు. ఎన్‌సీఆర్‌బీ అనేది న్యూస్‌లో ఎందుకుంది? ఇది స్టాటిక్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నేను మీకు చెప్పేదేందంటే నంబర్స్ గుర్తుపెట్టుకోమనట్లేదు. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అయింది, ఎక్కడెక్కడ డిక్రీజ్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్సీ యాక్ట్. సో, నేనిక్కడైతే స్టాటిక్ అయితే డిస్కస్ చేయలేదండి. సో, నేను ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను. మీరు స్టాటిక్ మీరే చూసుకోవాలి. ఎందుకంటే స్టాటిక్ ఆల్రెడీ మీకు బుక్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, ఇప్పుడు దాన్ని నేను డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ మెయింటెనెన్సీ యాక్ట్ ఈఎస్ఎంఏ. వాట్ ఈస్ ద ఈఎస్ఎంఏ యాక్ట్? ఇక్కడ ఈఎస్ఎంఏ యాక్ట్ అనేది ఏంటి? ఇది మనకి డిసెంబర్ 8, 2023 న్యూస్‌లో ఉండడం జరిగింది. అయితే ఏమంటున్నారంటే ఒడిషా గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ ఒక యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇన్వోకింగ్ ద ఒరిస్సా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్సీ యాక్ట్. సో, ఇక్కడ ఈ యాక్ట్‌ని వాళ్ళు ఇన్వోక్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఏంటి అంటే దిస్ లెజిస్లేషన్ ప్రొహిబిట్స్ ద స్ట్రైక్స్ బై పారామెడికల్ స్టాఫ్స్. ఈ లెజిస్లేషన్ ఏం ప్రొహిబిట్ చేస్తుందండి? దేన్ని ప్రొహిబిట్ చేయడం అంటే లైక్ తెలుగు మీ యొక్క ఐడియా ఉండే ఉంటది కదా! ప్రొహిబిట్ చేస్తున్నారంటే లైక్ దాన్ని ఆపడం, దాన్ని లైక్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం లాగా. సో, ఇదేం చేస్తుందంటే ప్రొహిబిట్ ద స్ట్రైక్స్ బై ద పారామెడికల్ స్టాఫ్స్ అండ్ ఎంకంపాసింగ్ ద నర్సెస్ అండ్ ఫార్మాసిటిక్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ క్లాస్ 3, 4 ఎంప్లాయీస్. అయితే ఇక్కడ ఏమంటుందంటే ఎందుకు న్యూస్‌లో ఉందంటే ఇక్కడ మనకు ఒడిశా గవర్నమెంట్ అయితే రీసెంట్‌గా దీన్ని ఇన్వోక్ చేసుకోవడం జరిగింది ఈఎస్ఎంఏని. ఓకేనా? మరి ఇది ఎందుకు ఇది ఏం చేస్తుందంటే ఈ లెజిస్లేషన్ ప్రొహిబిట్ చేస్తుంది. ఎవరైతే స్ట్రైక్ చేస్తుంటారో కదా! వాళ్ళని ప్రొహిబిట్ చేస్తుంది. ఎస్పెషల్‌గా ఎవరండి? ఇక్కడ పారామెడికల్ స్టాఫ్స్ అండ్ ఫార్మాసిటిక్‌లో వర్క్ చేసేవాళ్ళు, నర్సెస్, టెక్నీషియన్స్, క్లాస్ 3 అండ్ 4 ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైనా స్ట్రైక్ చేస్తే వాళ్ళని ఇది ప్రొహిబిట్ చేయడానికి వచ్చింది. మరి ఎందుకు వీళ్ళను ఎందుకు అనంటే ఇది చూడండి. ఎందుకంటే దిస్ మూవ్ టు సేఫ్‌గార్డ్ ద కంటిన్యూటీ ఆఫ్ ద మెడికల్ సర్వీసెస్. ఇప్పుడు మనకన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అనంటే మెడికల్ సర్వీసెస్. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర లక్షలున్నా, కోట్లున్నా టైంకి ట్రీట్మెంట్ అందలేదనుకోండి. సో, దేర్ ఈస్ నో యూజ్ ఎట్ ఆల్. అంతే కదా! సో, అందుకే మనకెప్పుడైనా కూడా ఈ మెడికల్ సర్వీసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది పబ్లిక్ యొక్క సేఫ్‌గార్డ్స్ కోసమే దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఓవర్‌వ్యూ చేసుకుంటే ఈఎస్ఎంఏ అనేది ఇది లెజిస్లేషన్ పాస్డ్ బై ద పార్లమెంట్ 1968లో పాస్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఫాల్స్ అండర్ ద లిస్ట్ నంబర్ 33 సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రిమెంబర్ ఇంపార్టెంట్ ఇట్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్. అండ్ దీని యొక్క పర్పస్ తీసుకుంటే మేనేజ్ ద స్ట్రైక్స్ ఇన్ ఎసెన్షియల్ సర్వీసెస్. కొన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్‌లో స్ట్రైక్స్‌ని మేనేజ్ చేయడానికి నాట్ ఓన్లీ మెడికల్ ఇంకా రిమైనింగ్ కూడా నేను మీకు చెప్తాను.
సో మరి ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఏమొస్తాయి అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ప్రొవిజన్స్ అండ్ పవర్స్ అండర్ ద ఈఎస్ఎంఏ. సో ఇక్కడ మనకి పోలీస్ అథారిటీ ఏ విధంగా ఉంటుందంటే దే అరెస్ట్ పోలీస్ అథారిటీ టు అరెస్ట్ ద ప్రొటెస్టర్స్ వితౌట్ ఏ వారెంట్. వారెంటీ లేకుండా కూడా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇన్ వయలేషన్ అంటే ఈఎస్ఎంఏ యాక్ట్ ఏదైతే యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏదైతే వయలేట్ అవుతుంటే డైరెక్ట్ గా వాళ్ళని అరెస్ట్ అయితే చేయొచ్చు. అక్కడ ఎలాంటి వారెంటీ కూడా అవసరం లేదు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కండిషన్స్ అప్లైడ్ అండి. నెక్స్ట్ స్టేట్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్. ఇక్కడ యూనిక్ వర్షన్స్ అనేది స్టేట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత రైట్ టు స్ట్రైక్. మరి ఇప్పుడు వాళ్ళకి స్ట్రైక్ చేసే అధికారం ఉంటుంది కదా వర్క్ చేసుకునే వాళ్ళకి. మరి ఇది రైట్ టు స్ట్రైక్ కింద వస్తుంది కదా. సో మరి ఇక్కడ మనం లీగల్ స్టేటస్ తీసుకున్నప్పుడు ఫండమెంటల్ రైట్ అండర్ ద ఆర్టికల్ 19 కింద రావడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారము ఇది రైట్ టు స్ట్రైక్ అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉండడం జరిగింది. లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ రిస్ట్రిక్షన్ ఫర్ ద స్ట్రైక్స్ కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. తర్వాత రిస్ట్రిక్షన్ ఇన్ స్పెసిఫిక్ సెక్టార్స్ లో రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ఇక్కడ చూడండి పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ లైక్ బ్యాంకింగ్ కానీ ఆయిల్ మెట్రోపొలిటిషియన్ ట్రాన్స్పోర్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ అండ్ ద రైట్ టు స్ట్రైక్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ గా కూడా లేబర్ ఆర్గనైజేషన్ అంటే వర్క్ చేసే వాళ్ళకి ఒక అధికారం అయితే ఉంటుంది కదా. సో రైట్ టు స్ట్రైక్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి మనం ఎసెన్షియల్ సర్వీసెస్ అంటున్నాం. వాట్ ఈస్ ద ఎసెన్షియల్ సర్వీసెస్? లైక్ ఫస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, టెలిఫోన్ సర్వీసెస్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్ ఆర్ ఐడెంటిఫై ద ఎసెన్షియల్ సర్వీసెస్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్ అండి. సో వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రిస్ట్రిక్షన్స్ అండ్ స్ట్రైక్స్. ఇట్స్ జనరల్లీ నాట్ పర్మిటెడ్ టు ద. అయితే రిస్ట్రిక్షన్స్ అంటే ఎంప్లాయీస్ ఇన్ దిస్ సర్వీసెస్ ఆర్ జనరల్లీ నాట్ పర్మిటెడ్ టు ద స్ట్రైక్స్. ఈ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకి స్పెషల్ గా వీళ్ళకు పర్మిషన్స్ అయితే ఉండదండి స్ట్రైక్ చేయడానికి. అది కూడా కండిషన్స్ అయితే అప్లైడ్ అయితే అవుతుంది. మరి ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే జనరల్‌గా మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక మెడికల్ సర్వీసెస్ ఆగిపోతే ఎంత ప్రాబ్లమ్ ఉంటుందనేది అది మనం స్పెషల్‌గా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ నౌ-ఏ-డేస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క 1 హవర్ కరెంట్ లేకపోతే అంతా ఎలా అంటే ఒక ప్రపంచం ఆగిపోతున్నదేమో అన్న ఫీలింగ్‌లో ఉండిపోతారండి. నాట్ ఓన్లీ యూ అండ్ మీ ఎవ్రీవన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చేస్తున్నా. నాకు క్లాస్ చేయాలంటే నాకు ట్యాబ్ ఆన్‌లో ఉండాలి. వర్క్ అవ్వాలి అండ్ నెట్ ఆన్‌లో ఉండాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇట్స్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రిసిటీ. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్. మన లైఫ్‌లోనే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ CISCE. వాట్ ఈస్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్? సో ఇక్కడ CISCE ఫుల్ ఫామ్ ఏంటంటే ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. అయితే ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఇంప్లిమెంట్స్ ద ఆల్టర్నేషన్స్ టు ద ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అండ్ పర్టికులర్లీ ఫర్ క్లాస్ 12th ఎగ్జామ్. ఇక్కడ ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఇప్పుడు మనకి క్లాస్ 12th ఎగ్జామ్లో చిన్న ఆల్టర్నేషన్ అయితే తీసుకురావడం జరిగింది. కొన్ని చిన్న చిన్న చేంజెస్ తీసుకురావడం జరిగిందండి. అండ్ ఈ చేంజెస్ ఎప్పటి నుంచి ఉంటాయనంటే 2024 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్తున్నారు. ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏంటి అని అంటే ఇక్కడ రీ ఎవల్యూషన్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జనరల్గా మనకి చాలా మంది మీకు ఐడియా ఉంటది కదా! లైక్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనము మళ్ళీ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇప్పుడు మనకు ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనము ఇంప్రూవ్‌మెంట్ టెస్ట్ అయితే రాయొచ్చు. మీ అందరికి తెలుసు కదా! సో, దానికోసము బదులుగా ఇక్కడ ఎవాల్యుయేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో, మీకు జనరల్‌గా ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటది. రీకౌంటింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో, రీకౌంటింగ్ అంటే ఏంటంటే జస్ట్ మార్క్స్ మళ్ళీ కౌంట్ చేస్తారు. ఎవాల్యుయేషన్ అంటే పేపర్ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అది కాక ఛాలెంజింగ్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో, ఛాలెంజింగ్ ఎవాల్యుయేషన్ అంటే 10,000 కడతారు. సో, ఎవాల్యుయేషన్ అంటే మనం బీటెక్‌లో అయితే 1000 నుంచి 1500 కడతాము. ఓకేనా? సో, రీకౌంటింగ్ అంటే జస్ట్ అరౌండ్‌గా ఇట్స్ 4 టు 2-300 అరౌండ్ అంతే ఉంటుంది. సో, ఇక్కడ ఎవ్రీథింగ్ చేంజెస్ అయితే ఉంటుందండి. సో, రీకౌంటింగ్ వేరు, రీఎవాల్యుయేషన్ వేరు. సో, అండ్ ఛాలెంజింగ్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో, మనకి నాలెడ్జ్ ఉండాలి వీటన్నిటి మీద. అయితే దీన్ని ఇప్పుడు మనకి 12th క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేశామని చెప్పడం జరుగుతుంది. అయితే చేంజెస్ ఇన్ ద సారీ CISCE అంటే ఏందండి? కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. సో, CISCE ఎగ్జామినేషన్ సిస్టము 12th క్లాస్‌లో ఈ చేంజెస్‌ని మెయిన్‌గా తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే డిస్కంటిన్యూషన్ ఆఫ్
కంపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ డిస్కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ ఎగ్జామ్ని సీజ్ చేసేస్తుంది ఫ్రమ్ ద 2024 నుంచి. దీనికి బదులుగా ఏం చేస్తుందంటే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ అలవింగ్ ద క్యాండిడేట్ టు ఇంప్రూవ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ 2 సబ్జెక్ట్. ఎన్ని సబ్జెక్ట్ కట్టుకోవచ్చు అండి? 2 సబ్జెక్ట్. మీకు జనరల్గా బీటెక్లో కూడా ఇదే ప్రొసీజర్ ఉంది, అందరికీ తెలిసిందే. సో సేమ్ ప్రొసీజర్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద రీఎవల్యూషన్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్. వాళ్ళు ఏదైతే ఆన్సర్ స్క్రిప్ట్ రాస్తారో దాన్ని వాళ్ళు రీఎవల్యూషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రీఎవల్యూషన్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్ అలాంగ్ సైడ్ ద రీచెకింగ్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్. మీ అందరికీ తెలుసు రీచెకింగ్, రీఎవల్యూషన్. ఓకేనా? సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి. తర్వాత మరి ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 ప్రోగ్రెసివ్ ట్రస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత అయితే ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ ఒక మార్క్స్ తోటి డిస్సాటిస్ఫై అవుతారో వాళ్ళు రీఎవల్యూషన్ అయితే చేసుకోవచ్చు అండి. సో మరి రీఎవల్యూషన్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఇది మనకి చూడండి, క్యాండిడేట్స్ ఆర్ ఆథరైజ్డ్ స్కూల్ కెన్ అప్లై ద రీఎవల్యూషన్. సో మరి అది కూడా ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అయితే 24 hours ఆఫ్ ద సిఎస్సి ఇక్కడ మనకి సిఐఎస్సి వెబ్సైట్లో వాళ్ళు వెబ్సైట్ నోటిఫికేషన్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1500 ఫర్ సబ్జెక్ట్కి ఉంటుంది, అంటే ఒక పేపర్కి 1500 పే చేయాల్సి ఉంటుంది. సో రీఎవల్యూషన్ రిక్వెస్ట్ నాన్ రిఫండబుల్. అండ్ ఇది ఏంటంటే నాన్ రిఫండబుల్, గుర్తుపెట్టుకోవాలి, రిఫండబుల్ కాదు. ఇది మనకి బీటెక్లోనైనా అంతే. ఓన్లీ ఛాలెంజింగ్లో మాత్రం మనం 10,000 కడతాము, 1,000 కట్టుకొని 9,000 రిటర్న్ చేస్తారు. బట్ ఇక్కడ రీఎవల్యూషన్లో అలా ఉండదండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిఐఎస్సి వెబ్సైట్లో మనం ఇక్కడ పెట్టుకుంటామండి. విత్ ఇన్ 3 weeksలో ఈ ప్రొసీజర్ అంతా వీళ్ళు కంప్లీట్ చేసి మన మార్క్స్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్ పర్మిటెడ్ టు టేక్ ద ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ ఇన్ అప్ టు 2 సబ్జెక్ట్. అయితే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ కూడా ఓన్లీ 2 సబ్జెక్ట్లే కట్టుకోవచ్చు ఫ్రమ్ ద 2024. ఎప్పటి నుంచి అంటే 2024 నుంచి ఇది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓన్లీ 2 సబ్జెక్ట్ మాత్రమే కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద తీసుకురావడం కూడా జరుగుతుందని చేంజెస్ అని చెప్పారు. తర్వాత ట్రిబ్యునల్స్. మరి ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సుప్రీం కోర్ట్ రూల్స్ ద ట్రిబ్యునల్స్ కెనాట్ డైరెక్ట్ ద గవర్నమెంట్ టు ఫ్రేమ్ ద పాలసీ. ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్ట్ రూల్స్ దట్ ట్రిబ్యునల్స్ కి దే కెనాట్ డైరెక్ట్ ద గవర్నమెంట్ టు ఫ్రేమ్ ద గవర్నమెంట్ ని వాళ్ళు మీరు ఇది అంటే ఒక నిర్దేశమైన ఒక రూల్స్ తీసుకురమ్మని చెప్పడానికి లేదు అని చెప్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ట్రిబ్యునల్స్ కి దేనికైనా కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా అని ఇప్పుడు నేను ఏది చెప్పినా అదే రైట్, నేను ఏది చెప్తే అది చేయాలనకూడదు కదా. అయితే అప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సుప్రీంకోర్ట్ రూల్స్ దట్ ట్రిబ్యునల్స్ కెనాట్ డైరెక్ట్, ఇక్కడ డైరెక్ట్ చేయడానికి లేదండి ఈ గవర్నమెంట్ యొక్క పాలసీస్ని మీరు ఇలా చేయాలి అన్నట్టుగానే చెప్తుంది. అయితే ఇది మరి ఎందుకు చెప్పిందంటే ఇక్కడ రీసెంట్ కేసు తీసుకుంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ OSVAIR కమాండర్ ఎవరండి? ఎన్కే శర్మ 2023. సో UIA వర్సెస్ ఎన్కే శర్మ కేసు తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ ఏం క్లారిఫై చేసిందంటే ట్రిబ్యునల్స్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద స్ట్రిక్ట్ కన్ఫైన్ ఆఫ్ దేర్ గవర్నింగ్ లెజిస్లేషన్స్ అండ్ కెనాట్ కంపైల్ ద గవర్నమెంట్ టు ఫార్ములేట్ ద పాలసీ. ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాలసీస్ ఏదైతే ఉంటుందో ఆ పాలసీస్ లోపల వాళ్ళు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు గవర్నమెంట్ని ఫోర్స్ చేయడానికి అయితే కూడా ఉండదు అన్నట్టుగా చెప్తుంది. ఓకేనా? Strict confines of their government legislation cannot compel the government to formulate the policy. ఒక నిర్దిష్టమైన పాలసీస్ కావాలి, మాకు ఇదే కావాలి, ఇదే చేయాలి అన్నట్టుగా చెప్పడానికి అయితే ఉండదండి. అయితే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఏమంటుందంటే రూలింగ్ ఇన్ ద UAI వర్సెస్ ఎన్కే శర్మ కేసు. ఈ కేసు మనం గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఈ కేసు దేనికి రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ట్రిబ్యునల్స్కి రిలేటెడ్గా. ఇక్కడ చూడండి, ట్రిబ్యునల్స్ అండ్ ఇంక్లూడింగ్ ద AFT అంటే ఏంటండి? ఆర్మ్డ్ ఫోర్స్డ్ ట్రిబ్యునల్స్. దే కెనాట్ కంపైల్ ద గవర్నమెంట్ టు ఫార్ములేట్ ద స్పెసిఫిక్ పాలసీస్. సో వాటికి అవి చెప్పడానికి లేదు. దే కెనాట్ కంపైల్ అంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన పాలసీస్ చేయాలి అన్నట్టుగా చెప్పడానికి ఉండదు అని చెప్పడం జరుగుతుంది. అయితే పాలసీ మేకింగ్ బిహైండ్ ద జ్యుడిషియల్ ప్రివ్యూ అండి. పాలసీ మేకింగ్ అనేది ఇక్కడ మనకి బిహైండ్ వస్తుంది, జ్యుడిషియల్ ప్రివ్యూకి ఇది బిహైండ్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా?
అది మనకి ఏఎఫ్టీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఇక్కడ మనం కొన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు హైకోర్ట్ తీసుకున్నాం. హైకోర్ట్ అండర్ ద ఆర్టికల్ 226 కెనాట్ డైరెక్ట్ ద గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్‌ని డైరెక్ట్ చేయలేదు. ఆర్ ఇట్స్ డిపార్ట్‌మెంట్ టు ఎస్టాబ్లిష్ ద పర్టిక్యులర్ పాలిసీస్. అండ్ ఆర్టికల్ 226 ఏమని చెప్తుంది? హైకోర్ట్ టు అడ్రెస్ ద ఏం అడ్రెస్ చేయొచ్చు మరి? వయలేషన్ ఆఫ్ ద సిటిజన్ రైట్స్. ఎప్పుడైతే సిటిజన్ రైట్స్ ఒకవేళ వయలేట్ అయితున్నవి అండ్ ద ఫ్రీడమ్ అండ్ ఇష్యూ ద ఆర్డినెన్స్ ఆఫ్ ద ఒకవేళ సిటిజన్ యొక్క రైట్స్ వయలేట్ అవుతున్నాయన్న సందర్భంలో చెప్పొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాకు అధికారం ఉంది కదా! నేను ఏది చెప్తే అదే రైట్ అంటే కుదరదు కదా అండి. దేనికైనా కూడా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. జస్ట్ అవి చూసుకుంటే సరిపోతుంది. సో, అబౌట్ ద ట్రిబ్యునల్స్ అనేది నేను జస్ట్ మీకు ఇక్కడ సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ట్రిబ్యునల్స్ ఉంది కాబట్టి ఇది మనకి న్యూస్‌లో ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రిబ్యునల్ వచ్చేసి క్వైసీ జ్యుడిషియల్ ఇన్‌స్టిట్యూషన్ అండి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇది ఏం చేస్తుంది? ఇట్ సెట్ అప్ ద డీల్స్ విత్ ద ప్రాబ్లమ్స్ సచ్ యాస్ రీసాల్వింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ టాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటుందో వాటిని రీసాల్వ్ చేయడానికి తీసుకురావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ట్రిబ్యునల్స్ వర్ నాన్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. రిమెంబర్ దిస్. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ నాన్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కాదా అన్నట్టుగా అడుగుతారు. సో ఇట్స్ ఎ నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. క్వశ్చన్ కూడా అడుగుతారు. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ తీసుకుంటే ఆర్టికల్ 323A అండ్ 323B కూడా ఈ ట్రిబ్యునల్స్కి రిలేటెడ్గా డీల్ చేస్తాయండి. అయితే 323A వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్‌ని, 323B వచ్చేసి ట్రిబ్యునల్స్ ఫర్ ద అదర్ మ్యాటర్స్‌ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇక్కడ అంటే ఏ టైప్ ఆఫ్ మ్యాటర్స్‌ని వీళ్ళు డీల్ చేశారంటే టాక్సేషన్, ఫారెన్ ఎక్స్‌చేంజ్, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్స్, ల్యాండ్ రిఫార్మ్స్, సీలింగ్ అండ్ అర్బన్ ప్రాపర్టీ అండ్ ఎలక్షన్ అండ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, ఫుడ్ స్టఫ్, రెంట్ అండ్ టెనెన్సీ రైట్స్. సో, ఇలాంటి టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాయండి. సో, ఈ ఆర్టికల్ 323 అండ్ 323A అండ్ B అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, తర్వాత ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఆర్టికల్ 262 కూడా మనం చూసుకోవాలండి. ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ద సరౌండింగ్ ద ఇంటర్ స్టేట్ రివర్స్. ఓకే. ఇంటర్ స్టేట్ రివర్స్ యొక్క మీకు తెలుసు కదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ రివర్ సిస్టమ్ అనేది అని కూడా. తర్వాత నెక్స్ట్ అంటే మన వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా! సో, దాని మీద ట్రిబ్యునల్స్ వర్క్ చేస్తాయండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ అయితే ఎప్పుడుందండి? 1985. ఓకేనా? సో, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉండడం జరిగింది. నెక్స్ట్ అంటే ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ తీసుకుంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ISRWT యాక్ట్ 1956. ఇక్కడ వేరియస్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది వీళ్ళు డీల్ చేయడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్‌ని. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్స్. సో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్స్ యాక్ట్ వచ్చేసి మనకి 2007 అండి. నెక్స్ట్ మరి ఆర్మీ యాక్ట్ 1950, నేవీ యాక్ట్ 1957, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950. సో, ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్. సో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఎస్టాబ్లిష్డ్ బై ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. ఓకే. ఇట్స్ ఎ బాడీ డెడికేటెడ్ టు స్విఫ్ట్‌లీ రీసాల్వింగ్ ద ఎన్విరాన్మెంటల్ డిస్ప్యూట్స్. ఏ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుంది? ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. సో, గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఇన్‌కమ్ టాక్స్ అప్లైట్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయండి. తర్వాత ఇది వచ్చేసి మనకి సెక్షన్ 252 ఆఫ్ ద ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 దీని డీటెయిల్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ డాంకీ జర్నీ అండ్ పాస్‌పోర్ట్. వాట్ ఈస్ ద డాంకీ జర్నీ అండ్ పాస్‌పోర్ట్ అంటే సింపుల్‌గా ఏం లేదండి. ఇప్పుడు మనము జనరల్‌గా తీసుకుంటే మైగ్రేషన్ అనేది మన కొన్ని ఇమిగ్రేషన్ ప్రాసెస్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా! సో, ఇమిగ్రేషన్‌లో మనకి ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మనం వెళ్తున్నాము అనంటే మనకి ప్రాపర్‌గా అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే కరెక్ట్‌గా వెళ్తున్నామని అర్థం. సో, ఇక్కడ ఈ డాంకీ జర్నీ అనేది ఏం సింబలైజ్ చేస్తుందంటే మనకి మెయిన్‌గా అంటే ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి మనం ఇంకో స్టేట్‌కెళ్ళాలంటే మనకేముండాలండి? చాలా సార్లు అంటాం గదా! వీసా ఉందా? పాస్‌పోర్ట్ ఉందా? అని మన ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తారు. సో, మరి వీసా, పాస్‌పోర్ట్ ఉంటేనే మనం వేరే స్టేట్‌కెళ్ళొచ్చా? లేదంటే వెళ్ళరాదా? సో, వెళ్తే ఎందుకు మరి వీసా, పాస్‌పోర్ట్ అనేది ఎందుకు? అవి లేకుండా ఎందుకు వెళ్ళకూడదు? కొన్ని ప్లేసెస్‌కే ఎందుకు వెళ్ళొచ్చు? అంటే ఇలాంటియన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఎందుకు ఇప్పుడు మనం ఒక ప్లేస్‌లో
ఒక వేరే కంట్రీకి వెళ్ళినాం. సో వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మరి మన దగ్గర లీగల్‌గా వెళ్ళామనుకోండి, మనకు ప్రాబ్లమ్ ఉండదు, వాళ్ళకు ప్రాబ్లమ్. ఇప్పుడు మన దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాకిస్తాన్ నుంచి ఒక పర్సన్ వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు లీగల్‌గా వచ్చారనుకోండి, మనకు కూడా భయం అనిపియదు. ఎవరు కూడా టెన్షన్ పడరు. వాళ్ళకి కూడా భయం ఉండదు. అదే ఒకవేళ ఇల్లీగల్‌గా వస్తే సో అంటే మనకు ఒక ఉంటుంది కదా! వాళ్ళెలా అంటే మన దేశానికి ఏమైనా హాని చేస్తారో ఏంటో, లేపోతే వాళ్ళ వల్ల మనకేమైనా హాని ఉంటుందో, మన వల్ల వాళ్ళకేమైనా హాని కూడా ఉండొచ్చు కదా! సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా ఇక్కడ చూడండి. సో ఓకే. డాంకీ జర్నీ అనేది అండర్‌స్టాండింగ్ ద పాలియస్ ఇమిగ్రేషన్ రూట్స్. అయితే ఇక్కడ మనకి పాలియస్ ఇమిగ్రేషన్ అంటే ఏంటంటే ప్రమాదకరమైన అని వస్తదండి. అంటే ప్రమాదకరమైన ఇమిగ్రేషన్ ఓకేనా? సో ప్రమాదకరమైనది అని చెప్పొచ్చు. అయితే మరి ప్రమాదకరమని ఎందుకంటాం? ఇప్పుడు అందుకే చెప్తున్నా గదా! ఇప్పుడు మనం ప్రాపర్‌గా అన్ని డాక్యుమెంట్స్ తోటి వచ్చారనుకోండి. సో అప్పుడు ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు. అదే డాక్యుమెంట్స్ లేకుండా రావడం వల్ల ఏమవుతుంది? అది హానికరమని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఈ ఇమిగ్రేషన్ అంటే మీకు తెలుసు గదా! వలస రావడం అని అంటాం కదా! సో, వలసగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి రావడం జరుగుతుంది గదా! సో, అలా అన్నట్టు. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాపర్ అథారిటీస్ లేకుండా రావడం మెయిన్‌గా. సో, చూడండి ఇక్కడ ఈ జర్నీ అని ఎందుకు తీసుకున్నామంటే ద టర్మ్ డాంకీ జర్నీ అనేది ఏం సింబలైజ్ చేసిందంటే ఇక్కడ చూడండి. Values and prolonged the routes individual undertaken globally for immigration after due to the lacking the legal permits of the financial means. అయితే ఇక్కడ ఈ జర్నీ జర్నీ పోజ్ ద డిఫికల్టీస్ అండ్ రిస్క్ డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ ద ప్రాపర్ డాక్యుమెంట్ అండ్ రిసోర్సెస్. సింపుల్‌గా నేను ఇందాక మీకు చెప్పాను కదా! సో, ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల ఎవరికైనా కూడా అదొక రిస్క్ లానే ఉంటుంది కాబట్టి, సో, మనకి ఈ వర్డ్‌నయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ పాస్‌పోర్ట్ మనం హిస్టారికల్‌గా తీసుకున్నప్పుడు సింపుల్‌గా తీసుకుంటే హిస్టారికల్‌గా మనకి పాస్‌పోర్ట్ ట్రేస్ దేర్ ఆరిజిన్ టు మెన్షన్ ఇన్ ద హెబ్రూ బైబిల్. అంటే ఇది మనకి అంటే ఎప్పుడో ఏదో జమాన్ కాలంలో చెప్తున్నామండి. సో, ఇప్పుడు మనము ఎమ ఎం మన ఎమర్జెన్సీ తీసుకున్నప్పుడు మోడర్న్ పాస్‌పోర్ట్స్ తీసుకుంటే మనకి బ్రిటిష్ నేషనాలిటీ అండ్ ద స్టేటస్ ఆఫ్ అలైన్ యాక్ట్ 1914 ప్రకారం ఉంది. అయితే మన ఇండియాలో ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలండి మనము. సో, ఇదంతా ఇంపార్టెంట్ కాదు అనను. ఎట్ ద సేమ్ టైమ్ అవును అని కూడా చెప్తాను. ఎందుకంటే ఇమిగ్రేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్. మనం మెయిన్‌గా మన ఇండియన్ పాస్‌పోర్ట్ అనేది మనం చూసుకోవాలి. మన ఇండియన్ పాస్‌పోర్ట్ ఇష్యూ అనేది ఎప్పుడొచ్చిందంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1918 టైంలో మనకి ఇక్కడ దీన్ని కమెన్స్డ్ చేయడం జరిగిందండి. అండర్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఏ యాక్ట్ ప్రకారం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? యాస్ మ్యాండేటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ ట్రావెల్ పర్పస్. ఎవరు ట్రావెల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ గవర్నమెంట్ ట్రావెల్. నెక్స్ట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఫార్మ్‌డ్ 3 మెంబర్స్. ఎంతమందండి? 3 మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ 3 మెంబర్స్ అడ్‌హాక్ కమిటీ. ఏ కమిటీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అడ్‌హాక్ కమిటీ అంటే మీనింగ్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, వెరీ ఇంపార్టెంట్ అడ్‌హాక్ కమిటీ. ఓకేనా? సో, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కమిటీస్ కూడా ఉంటుంది. ఆ 2 కమిటీస్ నేమ్ నాకు ఇంక్లూడ్ చేయండి. సో, అడ్‌హాక్ కమిటీ టు రన్ ద డే టు డే అఫైర్స్ ఆఫ్ ద రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఎఫ్ఐ. డబ్ల్యూఎఫ్ఐ అంటే ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 3 మెంబర్స్ యొక్క అడ్‌హాక్ కమిటీని తీసుకురావడం జరిగింది. సో, వీళ్ళు ఏం చేశారంటే డే టు డే అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ రోల్ అండ్ అఫిలియేషన్ తీసుకుంటే ఇక్కడ మనకి మరి ఐఓఏ అనేది ఏంటండి? ఇక్కడ చూడండి గవర్నింగ్ బాడీ ఒలింపిక్ మూవ్‌మెంట్ ఓవర్‌సీస్ ద ఒలింపిక్ మూవ్‌మెంట్ అండ్ కామన్‌వెల్త్ గేమ్ ఇన్ ఇండియా. దీని యొక్క అఫిలియేషన్ తీసుకుంటే ఐఓసీ అండ్ అట్ ద సేమ్ టైమ్ సీజీఐ అండ్ ఓసీఏ. ఇక్కడ ఫుల్ ఫార్మ్స్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. సో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ, కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ సీజీఎఫ్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా. ఓకేనా? ఓసీఏ అండ్ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏఎన్ఓసీ. అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ స్పోర్ట్స్. ఓకేనా? ఇక్కడ అఫిలియేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ స్పోర్ట్స్ గవర్నెన్స్ అండ్
అంటే వెల్ఫేర్ టీమ్స్ అంటే ఇప్పుడు మనకి మల్టీ మల్టీ స్పోర్ట్స్ అనేది మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో వాటన్నింటిని కూడా రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక టీమ్ ఉంటుంది. అపోజిట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు దానికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అవునా కదా? సో రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా గేమ్ ఆడుతున్నారు. వర్షం వచ్చింది. మధ్యలో గేమ్ ఆగిపోయింది. దెర్ ఇస్ సో మెనీ అంటే జస్ట్ నేను చెప్తున్నా. దెర్ ఇస్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్‌కి కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ మనం ఎక్కడ కండక్ట్ చేస్తామో ఆ ఏరియాకి పర్మిషనే కానీ, అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవడమే కానీ, అండ్ ఆ గేమ్ ప్రాపర్‌గా కంప్లీట్ అవ్వడమే కానీ, సో ఇలా ఏదైనా కూడా ప్రాపర్‌గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా జరగాలి అంటే దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకునే పర్సన్స్ కూడా ఉండాలి. ఓకేనా? తర్వాత ఇనిషియేటివ్ అండ్ రికగ్నిషన్. ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఒలింపిక్ స్టడీస్, ఎస్టాబ్లిష్ ప్రోగ్రామ్స్ ఎవరండి? ప్రోగ్రామ్స్ ఫర్ ద స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఒలింపిక్ స్టడీస్ అండ్ రికగ్నిషన్ తీసుకున్నప్పుడు ఎవరు రికగ్నైజ్ చేస్తారు? ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫౌండేషన్ అండ్ లెజిస్లేషన్ స్టేటస్ తీసుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1927 విత్ సర్ దొరాబ్జీ టాటా. ఎవరండి? గుర్తుపెట్టుకోవాలి. దొరాబ్జీ టాటా అండ్ డాక్టర్ ఏజీ నెహ్రూ as a founding president and secretary general. Remember this is also important. And legal status తీసుకుంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. రిమెంబర్ దిస్. ఓకేనా? మరి ఏ యాక్ట్ కింద అంటే అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. మరి మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్షిప్ కంపోజిషన్ తీసుకుంటే నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ NSF అండ్ నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ IOC members and selected the multi sports organization. NSF అంటే మోస్ట్లీ గివెన్ స్పోర్ట్స్ ఫీచర్డ్ ఒలింపిక్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్. సో కామన్వెల్త్ గవర్నెన్స్ స్ట్రక్చర్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇట్స్ గవర్నర్డ్ బై ద 32 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉంటారండి. ఓకేనా? కౌన్సిల్స్ బై ఎవరు ఏర్పాటు చేస్తారనేది కూడా చూసుకోవాలి. బై ప్రెసిడెంట్. అండ్ ఎలక్షన్ తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది ఎవ్రీ 4 years కి జరుగుతుంది. ఇంపార్టెంట్. తర్వాత స్టాండింగ్ కమిటీ ఏ టైప్ ఆఫ్ కమిటీ అనేది చూసుకోవాలి. సపోర్టెడ్ బై ద వేరియస్ స్టాండింగ్ కమిటీస్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పోర్ట్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ అండి. తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే WFI. ఓకేనా? ఇది వచ్చేసి గవర్నింగ్ బాడీ. నెక్స్ట్ ఎవరంటే రెగ్యులేట్ ద వెస్లింగ్ ఇన్ ఇండియా. అండ్ ఎస్టాబ్లిషింగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1958లో. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ తీసుకుంటే ప్రమోట్ ద వేరియస్ కాంపిటీషన్స్ ని ప్రమోట్ చేస్తుంది. లైక్ ఒలింపిక్సే కానీ, ఏషియన్ గేమ్సే కానీ, నేషనల్ వెస్లింగ్ ఛాంపియన్ ఇలాంటి వాటన్నింటిని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ పాలిటీ రిలేటెడ్గా కంప్లీట్గా మనం కవర్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, షేర్ ద్వారానే నేను ఫర్దర్ ఎక్కువ వీడియోస్ చేయడానికైతే నాకు కూడా మోటివ్గా ఉంటుంది. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుందండి ఎనీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్.